హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పనిక వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను ఫస్ట్ వీక్లో కార్తీక మాసం నా సమారాధనకి వెళ్ళామండి. ఇది మా ఊర్లో జరిగింది. నాకు కార్తీక మాసం కదా, పూజలే ఎక్కడ చూసినా పూజలే ఉండడం వల్ల నేను అన్ని పూజలే వీడియోసే పెట్టాను అనమాట. చాలామందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నేను నా ఛానల్లో నేను చుట్టుపక్కల ఏం జరుగుతుందో పెడతాను కదా. మా గాయత్రి ఇక్కడ వాసీమాత దగ్గర ఫోటోలు తీశానమాట. ఇక్కడ మనకి కాకినాడలోనే జరిగిందండి. అక్కడ ఉసిరి చెట్టు దగ్గర దండం పెట్టించుకుంది. అక్కడ సంథింగ్ లైక్ గేమింగ్ షోస్ అవి జరుగుతూ ఉన్నాయన్నమాట, మ్యాజిక్ షో. అట్లా చాలామంది వచ్చారు. కాకినాడలో ఇంతమందిని అయితే చూడలేదని చెప్పారు. చాలా టైం పట్టింది, మాకు కొంచెం ఎర్లీగానే అయింది. అక్కడ లాటరీ లక్కీ డ్రా జరుగుతుంది అనమాట. ఫస్ట్ టైం నేను ఇచ్చాను, కానీ మా పేరు పిలిచారు. మేము లైన్లో ఉండేటప్పటికి వేరే వాళ్ళకి ఇచ్చేసామని చెప్పేశారనమాట. వన భోజనాలు అంటే ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో భోజనం చేస్తే చాలా మంచిదని చెప్పేసి అంటారు కదా. అలా అక్కడ పూజ చేసి తర్వాత అన్నీ నైవేద్యం పెట్టి అందరినీ పిలిచి చాలామంది భోజనాలు చేస్తూ ఉంటారు. ఇదే పద్ధతి. ఆ తర్వాత అంతా బయట తినేసి భోజనాలు చేసిన తర్వాత చాలా రష్ ఉంది. మా గాయత్రికి ఇక్కడ మొత్తం త్రిపుర సుందరి గుడి దగ్గర కొంచెం వీడియో అయితే తీశానమాట. దానికి దగ్గర ఆటో అయ్యి ఉంటే ఫోటో తీశాను. అది నాతో చాలా బాగా స్పెండ్ చేసింది. ఈ ట్రిప్ అయితే చాలా మెమొరబుల్ అనమాట. అది చాలా బాగా ఫొటోస్ వీడియోస్ కూడా తీస్తుంది నాకు. నేను ఇప్పుడు అందరికి తీస్తాను, కానీ నాకెవరూ తీయరనమాట. గ్రేట్. వాళ్ళ అమ్మకి అసలు ఏమి ఇష్టం ఉండదు, కానీ గాయత్రి కొంచెం పర్వాలేదు. గాయత్రి వాళ్ళ ఇంటి పక్కన చిన్న బాబు ఉంటాడు, వాడితో అనమాట చిన్న వీడియో ఉంటే ఇది కూడా యాడ్ చేశాను. వాడు చిన్నప్పుడు వెళ్ళాను, చాలా బాగుండేవాడు, చాలా క్యూట్ అనమాట. ఎన్నో మెమొరీస్ ఉంటాయండి, అన్నింటినీ కలిపి ఒక లాగ్లా చేసుకుంటే ఎంత బాగుంటుంది. మార్నింగ్ వాక్కి వెళ్తుంటే వివేకానంద గారిని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించింది. ఈ మ్యాట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను, అమెజాన్లో అయితే 500 ఉంది. ఇక్కడ నాకైతే 190 ఎంతో పడింది అనమాట అరౌండ్. థైరాయిడ్ టెస్ట్ చేయించుకుందామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ చిన్న ఫుటేజ్ అయితే తీసుకున్నాను. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా పెట్టాను చూడండి, నేను స్టేటస్లో పెట్టుకున్నా. తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను అనమాట. కార్తీక మాసంలో ఫస్ట్ టైం వెళ్ళడం. ఇక్కడ దీపాలు అవి చాలా బాగా పెడతారు, లైటింగ్. ఈసారి ఫస్ట్ టైం అనమాట. బాబా గుడికి వెళ్ళి మార్నింగ్ నేను కలవలతో పూజ చేసుకున్నాను కదా, ఈవినింగ్ ఇట్లా అనమాట. ఇంకా క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మా స్నిగ్ధ గారు జిమ్ చేస్తున్నారు. ఈమె గారు ఏదో పిల్లలు స్పోర్ట్స్లో జాయిన్ చేస్తే వాళ్ళ మమ్మీ ఎందుకో వెళ్ళిందంట వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి. మొత్తం జిమ్లో మొత్తం అన్నీ ట్రై చేసేసి జిమ్మే చేస్తాను, థ్రెడ్మిల్లే చేస్తానని చెప్పేసి బాగా ఎంజాయ్ చేసింది. ఆ వీడియో నాకు పంపిస్తే నేనైతే యాడ్ చేశాను అనమాట. అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తుందా, చాలా క్యూట్గా ఉంది కదా. పిల్లలకి కొన్ని చాలా బాగుంటాయి. ఇలాగ మనం ఈ బాల్ చేస్తేనండి చాలా మంచిది, లేడీస్కి ఇంకా చాలా మంచిది. అది స్టార్టింగ్ భయపడిందంట, తర్వాత అయితే నాకు థ్రెడ్మిల్లే కావాలని చెప్పేసి అనిందంట. నేను చిన్న షార్ట్ అయితే యాడ్ చేస్తాను, ఇదంతా ఎడిట్ చేసి. మనం ఏం సెటిల్ అయ్యాం, కొంతమందిని చూస్తుంటే నేను కొన్ని విషయాలు నేర్చుకున్నానండి. నేను ఇప్పటికి అన్నీ నాకు తెలుసు అనుకునేదాన్ని, అసలు నాకేమీ తెలియదని నాకు ఇప్పుడే అర్థమైందనమాట. కంటిన్యూషన్ చేస్తాను. తర్వాత రోజు బాబా బర్త్డే అయింది. అక్కడ నేను పిలిచారనమాట, కాంటి వెళ్ళాను అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కారు మనకి ఎగ్జిబిట్ చేస్తారు కదా, ఈ కారు బాగా నచ్చిందండి, అందుకే నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను. కమింగ్ టు ఇక్కడ కూడా స్క్రీన్ బాగా నచ్చింది, అది యాడ్ చేశాను. కార్తీక మాసంలో ఇళ్ళపల్లి అనే టెంపుల్కి వెళ్ళాను అనమాట. లాస్ట్ ఇయర్ ఫుటేజ్ ఇది. అక్కడైతే మనం వాటర్ ఉంటుంది, 108 ఎన్నో ఒక స్తంభం నిండా శివలింగాలు ఉంటాయి, 1 కోటి శివలింగాలు ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ వ్లాగు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.